ఈరోజు తిరుపతి దేవస్థానంలో తిరుపతి అంటేనే ఒక పవిత్రమైన దేవాలయం, ప్రసిద్ధిగాంచినటువంటి పురాతనమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలోనే ఒక ప్రసాదంగా భావిస్తున్నటువంటి ప్రజలు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కూడా ఈ గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యని, తిరుపతి లడ్డు అంటేనే అసలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ప్రసాదం. ఆ ప్రసాదాన్ని రుచి చూసినటువంటి వాళ్ళు మళ్ళా కావాలని కోరుకునేటువంటి విధానంలో ఉండగా వైసీపీ ప్రభుత్వంలో ఆ తిరుపతి లడ్డూలోనే కల్తీ నెయ్యి కలపటం జరిగింది. అవన్నీ ప్రూఫ్స్, ఎవిడెన్సులతో సహా చేయటం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన హయాంలోనే ఇవన్నీ జరిగినాయి. నిజంగా అక్కడ ధర్మారెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ అవాస్తవాలు అనటానికి ఎక్కడా లేదు, అన్నీ వాస్తవాలే. దాని మీద బురద జల్లుతున్నాము అని ఇప్పుడు ముందుకొచ్చి మీ మనుగడను మీరు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇదొకటి. కానీ దేవుడి మీద కూడా మీరు వదలలేనటువంటి గత ప్రభుత్వంలో మీరు చేసిన కుంభకోణాల్లో ఇదొకటి, కల్తీ నెయ్యి విషయం. అదేవిధంగా దేవుణ్ణి కూడా మనం విడిచిపెట్టలేదు, ప్రతిదీ విడిచిపెట్టలేదు మీరు. ఇది కూడా విడిచిపెట్టకుండా కల్తీ చేసినటువంటి నెయ్యి విషయంలో కూడా యథార్థ వాస్తవ సంఘటనలు ఉన్నాయి. కాలమే దీనికి పరిష్కారం చూపిస్తుంది. థ్యాంక్ యూ.